అంతే. దాని ముందర ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఏం కాదు. అలాగే అటాక్ చేసేటప్పటికి 2014 ప్రధానమంత్రి అయిపోయాడు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు అటాక్ చేయటం మంచిదా, ఇగ్నోర్ చేయటం మంచిదా? మీరంటే నాకు ఇష్టం లేదు, నేను ఊరికనే తిడతా ఉంటే మీరు పెరుగుతూ వస్తారు పబ్లిక్ మైండ్లో. ఓహో ఇదా ఇదా ఇంత గొప్ప, ఓ ఇలాంటి కూడా. అది చాలా ఆలోచించుకోవాలి. ఇదేదో ఒకనప్పుడు ఒక పెద్ద థియరీ ఉండేది. హిట్లర్ టైంలో ఒక అబద్ధం చెప్పి 100 సార్లు చెప్తే అదే నిజం అయిపోతుంది. ఆ థియరీ ఉండేది. రిపీట్ అ లై 100 times, అది నిజం అయిపోతుంది. అది పోయింది కదా, ఆ రోజు పోయినాయి కదా. ఈవేళ ఇన్స్టెంట్గా ఒకే వ్యక్తి దగ్గర ఒక రేడియో స్టేషన్, టెలివిజన్ స్టేషన్ లేదు కదా. పబ్లిక్ ఇది మీరు ఏదో చెప్తారు, నేను తిరిగి చెప్తా, మీరు చెప్తారు, నేను తిరిగి చెప్తా, అయిపోయింది. ఆ ఈక్వల్. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇదే ఏదో ప్రజలు విని ఓ ఇదా అలాగా. ఇందాక చక్కగా తులసిరెడ్డి గారు చెప్పారు. అసలు ఓటు చోరీ కదా, ఎలక్షన్ చోరీ. డబ్బులు ఇచ్చి ఓటు వేసుకొని మొనగాడు ఎవడన్నా ఉన్నాడా? చెప్తే నేను అపాలజీ చేస్తాను ఇక్కడే. నిన్న అంటే మీకు అడ్డొస్తున్నాను సార్. నిన్న అంటే సర్పంచ్ ఎలక్షన్లో ఒక గ్రామంలో 17 కోట్లు, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, 17 కోట్లు ఖర్చు పెట్టాడు ఒక వ్యక్తి ఫర్ సర్పంచ్ ఎలక్షన్, తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో. కరెక్ట్. ఇంకా అది ఏంటి, అతని దగ్గర 20 ఎకరాలు ఉంటుంది. ఆ 20 ఎకరాల వాల్యూ 500 కోట్లు. గౌరవం కావాలి, మర్యాద కావాలి, గన్మెన్ కావాలి, ఏం అక్కర్లేదు. సొసైటీలో ఈవేళ పాలిటిక్స్ అంటే వస్తాయి. లేకపోతే 15 లక్షల మంది, 20 లక్షల మంది సివిల్స్ రాస్తున్నాను. 100 పోస్టులకి ఏంటది? అదేదో మనకి ఆ డబ్బు, ఆ హోదా వచ్చేస్తుంది. ఇది ఇంకా అది మనకి ఆ టెంపర్మెంట్ వచ్చింది. ఈవేళ పాలిటిక్స్లో ఓట్ చోరీ అంటే నేను చెప్తున్నా, తులసిరెడ్డి గారు కాదు, ఎవరు పట్టించుకోవట్లేదు. తర్వాత మెయిన్ థింగ్, జయప్రకాష్ నారాయణ, పోనీ కామరాజ్ నారాయణ, అలాంటి వాళ్ళు చెప్పే మాటకు వాల్యూ వచ్చింది 75లో ఎమర్జెన్సీ టైంలో. జ్ఞాపకం పెట్టుకోండి. ఇంక ఏ వ్యక్తి అయినా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ మంచిది కాదు అంటే ఎవరు నమ్ముతారు? జయప్రకాష్ నారాయణ, కామరాజ్ నారాయణ అలాంటి వాళ్ళు దిగారు కాబట్టి ప్రజల్లో ఓహో ఇది ఆ వాల్యూస్ ఉన్నాయి. అంటే కాదు, ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి రాహుల్ గాంధీయో, మల్లికార్జున ఖర్గేయో, ప్రియాంక గాంధీయో ఈ టేకప్ చేస్తున్న ఓట్ చోరీ ప్రోగ్రాము, వాళ్ళకి ఆ స్థాయి, అంటే వాళ్ళు చెప్పే మాటలు ప్రజలు నమ్మే స్థాయిలో వాళ్ళు లేరనా? అంటే మీరు ఎగ్జాంపుల్ చెప్తే నాకు అది డౌట్ వచ్చింది. ఆ ప్రశ్నలోనే మీ జవాబు ఉన్నది. ఓకే. ఇలాగా కాంగ్రెస్ పార్టీలో ఈవేళ ఒక 100 నాయకులు ఉన్నారు దేశవ్యాప్తంగా. ఏకే అంటనీ ఏంటి, అలాంటి వాళ్ళు ఆంధ్రలో ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కనపడట్లేదు. మనం ఎప్పుడు మెసేజ్ ఎవరు ఇస్తున్నారు? మీరు యాడ్స్ పెడుతున్నారు మీ టీవీలో. ఎవరిని పెడుతున్నారు? పాపులర్గా ఉన్న యాక్టర్నో, యాక్ట్రెస్నో, ఎవరో వ్యక్తిని పెడుతున్నారు. అంతే కదా. ఎవరో బాగా ఫేమస్గా కూలి చేసినోడు, లేకపోతే ఏదో చేసినోడు తీసుకొచ్చి ఈ సబ్బు కొనండి అని పెడుతున్నారా? ఈ పళ్ళకి ఇది రాసుకొని నా పళ్ళలాగా ఉంటాయని చెప్తున్నారా? సో ఇది పెద్ద ప్రాబ్లం. అది నేను చెప్తున్నా, చాలామంది కాంగ్రెస్ వర్కర్స్కి కాంగ్రెస్ పార్టీ దేశానికి అవసరం. ఎందుకంటే ఇది మహాత్మా గాంధీ గారి పార్టీ. మీకు మీరు కరెక్షన్ చేస్తాను, మీరేమనుకోవద్దు. మీరు లేకపోతే ఎవరున్నారు తెలియదు, మన పెద్ద ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్యానలిస్ట్ ఇద్దరు పెద్దవాళ్ళు. అప్పుడు గాంధీ గారి ముందరకు వచ్చింది, చదువు లేని వాడికి ఓటు ఇవ్వకూడదు. 4వ క్లాసు 7వ క్లాసు ఏదో మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి అని పెట్టేశారు. అప్పుడు మహాత్మా గాంధీ ఓన్లీ నో, ఎవడైనా ఎంత దరిద్రుడైనా వారి చేతిలోకి అధికారం ఇచ్చేయాలని ఆయన. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈవేళ మనకి దేశం అంతా అవసరం, చాలా అవసరం. అది దాంట్లో ఉన్న బేసిక్ ఫ్లో ఏంటంటే ఆ వాయిస్ ఎలా చెప్పాలి, అది చాలా ఇంపార్టెంట్. అంటే పుల్లారావు గారు 2 అంశాలు. ఒకటి ద శాంటిటీ ఆర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది, అంటే ఆ విషయానికి ఉన్న ప్రాముఖ్యత
తగ్గుతోందా ఈ వ్యక్తులు చెప్పడం వల్ల, లేకపోతే అసలు ఆ విషయానికే ప్రాముఖ్యత లేదా? క్రూడ్గా చెప్పాలంటే క్రూడ్గా పట్టించుకోవట్లేదు, అది అందరికి తెలుసు. లేకపోతే బీహార్లో 6 సీట్లు ఏంటి, ఓకే. అంత మోటార్ సైకిల్ ర్యాలీస్ పెడితే మోటార్ సైకిల్కి డబ్బులు ఇవ్వకుండా వస్తారా ఎవరైనా? 2,000 రూపాయలు పడేస్తే మీ వెనకాల కూడా వస్తారా 5,000 మంది? అందువల్ల అది కాదు, మీ కాంగ్రెస్ పార్టీ ఒక పవిత్రమైన నది, భారతదేశంలో ఎంతో సేవ చేసింది, ఎంతో గొప్ప పార్టీ, అందరినీ లాక్కుంటుంది, మజ్జిగా ఉంటుంది, కులాల దగ్గరికి వెళ్ళదు, మతాల దగ్గరికి వెళ్ళదు. అది ఏకే అంతని అన్నాడు 2014లో. మనం ఎంత ఓడిపోయాం ఏకే అంతని. మనం ఈ సెక్యులర్గా ఉండేది ఒక పక్కన వెళ్ళిపోయాం. అందుకనే అది మనం చాలా ప్రొటెక్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ మీది కాదు, నాది కాదు, ఇది దేశంలో కాంట్రిబ్యూషన్ ఇచ్చారు, ప్రజల మైండ్లో ఉన్నది. ఎప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొచ్చు, కాంగ్రెస్ పార్టీ పర్వాలేదు అని ఫీలింగ్ ఉన్నది కదా ఎక్కడైనా. ఈవేళ కూడా కాంగ్రెస్ పార్టీ కేర్ఫుల్గా ఉంటుంది అని ఆ ఫీలింగ్ తేవాలి. ఓట్ చోరీ, రాజ్యాంగం, లేకపోతే తర్వాత ఇంకో పాయింట్ కూడా పాలిటిక్స్లో, మీరు నాకు మర్యాద ఇస్తే నేను మీకు మర్యాద ఇస్తాను, అంతే కదా. ఇవాళ మనకి తమిళ రాష్ట్రం, మహారాష్ట్ర, కేరళ అంత తీవ్రంగా ఒకళ్ళొకరు పోరాడుతున్నా ఒకళ్ళొకరు తిట్టుకోరు, మర్యాద ఇస్తారు. ఆడు ఈడు అలా ఏమనరు. అది ఆంధ్ర, మన తెలుగు రాష్ట్రాల్లో జరగట్లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా కేర్ఫుల్గా మాట్లాడాలి. మీరు చెప్పే మాట వినేవాళ్ళకి ఎలా ఉండాలంటే, నన్ను తిడతాడు రేపు అనకుండా. కొంచెం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బిహేవియర్. నేను సబ్జెక్ట్తో నాకేం తగలేదు. తప్పకుండా గవర్నమెంట్ని అపోజ్ చేయాలి, ఏ గవర్నమెంట్ అయినా అపోజ్ చేయాలి, చేసే మనగాడి కావాలి. ఎందుకంటే గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి, డెమోక్రసీలో చేయాలి. ఎవరు చేస్తారు? మీరు నేను చేస్తావా? కోర్టుకి వెళ్ళగలవా? సో చేయాలి. కానీ మరి పద్ధతిగా చేయకపోతే ఇంకా వాళ్ళకే బలం వస్తుంది. దేశంలో మూడ్ ఆఫ్ ది నేషన్ అనుకుంటా ఇండియా టుడే. గత లేటెస్ట్ నాకు గుర్తున్న నెంబర్స్ చెప్తున్నా. అంటే దేశ ప్రధాని రేస్లో ఎప్పట్లాగే ప్రధానమంత్రి ఇంకా పెంచుకుని మోదీ ముందుకెళ్ళిపోతే, సెకండ్ ప్లేస్లో అంటే వెరీ డిస్టెంట్ ఉన్నా కూడా రాహుల్ గాంధీ ఉన్నారు. అంటే దాదాపు డిఫరెన్స్ అయితే ఒక 50% పైనే ఉంది. అప్పుడు మరి ఇంకెవరు, హూ ఈస్ ద మోస్ట్ ప్రామినెంట్ ఆర్ పాపులర్ లీడర్ టు అపోజ్ మోదీ? అదే మీకు ఈవేళ చక్కటి ప్రశ్న అడిగారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల వరకు నితిన్ నవీన్ అనే పేరు మీకు తెలిసిందా? తెలియలేదు కదా. నిజంగానే ఎక్కడో అంటే బీజేపీ వర్కింగ్ స్టైలే అది. ఒక్కసారి వర్కింగ్ వాళ్ళ స్టైల్ కాదు. ఎవరైనా ఈవేళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవుతే వాడు ఫేమస్ అయిపోతాడు, రేపు సాయంకాలానికి అయిపోతాడు, అంతే. ఆ కాంగ్రెస్ ఓటర్స్ ఎవరైతే బీజేపీకి అపోజ్ చేస్తారో వీడు మా క్యాండిడేట్ అంటారు. ఎవరైనా అది జ్ఞాపకం పెట్టుకోండి. అది కొంచెం దాంట్లో పెద్ద ఏం విశేషం లేదు. అందువలన కాంగ్రెస్ పార్టీ దేశానికి అవసరం, కాంగ్రెస్ పార్టీ కావాలి, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉండాలి. గాంధీ భవన్ అంటే అందరికి ఒక టెంపుల్. ఆ కల్చర్ కావాలి మనకి, ఆ కల్చర్ కావాలి. అది మరి చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ ఉండాలి. ఉన్నదా లేదా నేను చెప్పాను, కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఏ పార్టీ అయినా అధికారంలో అలా కంటిన్యూ అవుతే ఆ మీడియాక్రిటీ వస్తాయి. మీడియాక్రిటీ అంటే ఇంకా మా బ్రిలియంట్ పీపుల్ అనుకున్నాం, మోడీ, అమిత్ షా అందరూ. కానీ వాళ్ళు తప్పుకునే కొద్ది ఇలాగ ఎస్టాబ్లిష్మెంట్ అవే కొద్ది ఈ వచ్చే వాళ్ళు ఎవరంటే ఏదో లాయల్గా ఉన్నాం, మాకు పదవులు ఇవ్వండి అని చెప్పి